హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు రాత్రికి పలు జిల్లాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితి ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భిన్న వాతావరణ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, అదేవిధంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో గత 2 రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. అయితే మరొక 2 రోజుల పాటు ఇదే విధంగా ఉష్ణోగ్రతలు కొనసాగినప్పటికీ కూడా మే 6, 7, 8 తేదీల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో అకాల వర్షాలతో ఉరుములు మెరుపులతో కూడినటువంటి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు ఉంటాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇకపోతే రాయలసీమ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు మరింతగా ఈ రోజు పెరిగే అవకాశం ఉంది. కర్ణాటక తీరాన్ని ఆనుకొని ఉన్నటువంటి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే కర్ణాటక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవగా ప్రస్తుతానికి రాయలసీమలో కూడా ఇదే పరిస్థితి కొనసాగనుంది. మధ్య తెలంగాణ జిల్లాల్లో మే 5, 6, 7, 8 తేదీల్లో మోస్తరు వర్షాలు నమోదు కానున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మే 8 నుంచి 14 మధ్యలో వర్షాలు కురుస్తాయి. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.